స్టూడెంట్స్, ఇందులో మనం ఇప్పుడు ఆధార్ అండ్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ ఎలా సీడ్ అయిందో, ఆధార్కి ఎలా సీడ్ అయిందో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ లేకపోతే న్యూ రూల్స్ ప్రకారం స్కాలర్షిప్ అయితే పడదు. యాక్చువల్లీ ప్రస్తుతానికైతే ఓన్లీ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ మాత్రమే ఆ ప్రాసెస్ని మేజర్గా ఇంప్లిమెంట్ చేశారు. సో 90% ఆఫ్ ది స్కాలర్షిప్ ఆధార్ ఎయిప్స్ సిస్టమ్ అని ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్ అనేది పడుతుంది మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఈపో స్కాలర్షిప్ కూడా రావాలి అంటే కంపల్సరీ మీరు ఆధార్ని మీ అకౌంట్కి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్కి. ఆ ఆధార్కి బ్యాంక్ సీడింగ్ ఎలా చేయాలో మీరు మీ హోమ్ బ్రాంచ్కి, మీ అకౌంట్ ఏదైతుందో ఆ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి మీరు లింక్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చేసినా అని చెప్తే మీ అకౌంట్ సీడ్ అయ్యిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీరు మై ఆధార్ లాగిన్ అని లేదా యుఐడిఏఐ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఒక సైట్ వస్తుంది మనకు. సో ఇక్కడ దీంట్లో మనం ఓపెన్ చేస్తే లాంగ్వేజ్ సెలెక్షన్లో మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. నంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ వ్యూవర్స్ ఉంటారు కాబట్టి, సో ఐ చూస్ ఇంగ్లీష్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, కనిపిస్తుంది కదా మై ఆధార్. దీనిలో ఇక్కడ గెట్ ఆధార్ అనే ఆప్షన్స్ కింద చెక్ ఆధార్ స్టేటస్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్. ఇక్కడ దీనిపైన స్క్రోల్ పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చెక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వెల్కమ్ టు మై ఆధార్ లాగిన్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మనకు ఈ లాగిన్ చేస్తే ఇవన్నీ ప్రాసెస్ మనకి తెలిసిపోతాయి అన్నట్టు. సో ఆధార్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం మొబైల్ నెంబర్ ఏది వెరిఫై ఉంది, ఏది లింక్ అయ్యిందని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే, మీ ఆధార్ కార్డ్కి అకౌంట్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఇక్కడ లాగిన్ చేయొచ్చు, లేకపోతే చేయనికి రాదు. సో ఇక్కడ మనము ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా, ఇక ఇక్కడ కూడా ఈ ఆప్షన్ కూడా మనకు తెలిసిపోతుంది. సో బిఫోర్ దట్ మనం ఒకసారి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది, ఆధార్ నెంబర్ క్యాప్చా. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. లాగిన్ విత్ ఓటీపీ. ఇక్కడ ఒక ఓటీపీ అనేది సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది. సో మన మొబైల్కి అనేది ఓటీపీ వస్తుంది, సెక్యూర్ మొబైల్స్. ఇక్కడ నాకు వచ్చేసింది ఓటీపీ. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేయండి, ఒకటేసారి క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ నా ఆధార్ అనేది లాగిన్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే, ఇక్కడ నాకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆప్షన్స్ అన్నిటిలో నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మనకు కావాల్సింది ఏంటి, బ్యాంక్ సీడింగ్ స్టేటస్. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, అది మీ ఇష్టం, అది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటే, ఆధార్ కంగ్రాచులేషన్, యువర్ ఆధార్ బ్యాంక్ స్టేటస్ హెస్ బిన్ డన్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నా బ్యాంక్ అకౌంట్ 4 digits లాస్ట్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అండ్ లాస్ట్ అప్డేట్ డేట్ 2018. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇది బ్యాంక్ సీడింగ్ అయితే ఇలా కనిపిస్తుంది కదా, మనం బ్యాంక్ సీడింగ్ కాకపోతే ఎలా చూపిస్తుందో ఇంకొక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. బిఫోర్ దట్ ఐ గో టు ద లాగౌట్ సెక్షన్. ఓకే, లాగౌట్ చేసేసానండి. ఇప్పుడు నేను మళ్ళీ లాగిన్ చేస్తున్నాను, అనదర్ యూజర్. సో ఐ సెలెక్టెడ్ అనదర్ యూజర్. చూద్దాం ఇప్పుడు ఇతను ఎట్లా చూపిస్తాం. ఇంకో ఆఫీసర్ చూసుకుంటున్నాను నేను, నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ది. మా ఆఫీసర్లందరికీ ఆల్రెడీ ఆధార్ షేడింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఓటీపీ కూడా ఎంటర్ చేసేసాం. ఇప్పుడు మనం లాగిన్కి వెళ్ళిపోవాలి. లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ సో వచ్చేసిందండి, ఇక్కడ చూడండి
అండ్ ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ బ్యాంక్ సీడింగ్ స్టేటస్కి వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆధార్ నంబర్ 2620 బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇన్యాక్టివ్. ఇక్కడ చూడండి నాట్ లింక్డ్ అని ఒకటి వస్తుంది అండ్ ఇంకా ఇన్యాక్టివ్ అని ఇంకోటి వస్తుంది. ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ బ్యాంక్ ఒకసారి లింక్ అయ్యింది, సో తర్వాత మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉండడం వల్ల ఇట్లా చూపిస్తుంది. మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మీ హోమ్ బ్రాంచెస్ మీకు ఏవైతే ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్కి వెళ్ళి హోమ్ బ్రాంచ్ మీరు ఏదనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి కంపల్సరీగా మీ ఆధార్ అనేది బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ చేపియాలి. సీడింగ్ చేపియకపోతే మీ స్కాలర్షిప్ రాదు, ఇదైతే కన్ఫర్మ్. ప్రస్తుతానికైతే మైనర్లీ ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పాను కదా మీకు ఇంతకుముందు స్టోరీలో కూడా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా. సో ముందు ముందు మొత్తం దీనిపైన ప్రాసెస్ వస్తుంది. ఇప్పుడు 26-27 అకాడమిక్ ఇయర్కి టోటల్గా ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చింది. సో మేము కూడా దానిపైన వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో ప్లీజ్ చెక్ యువర్ ఆధార్ విత్ బ్యాంక్ సీడింగ్ ఆర్ నాట్. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ యూట్యూబ్లో కూడా పెడతాను, కొంచెం జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.